అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరుకు పాల్పడుతుందని చెప్పేసి నిన్న ప్రసంగాలు దంచి కేటీఆర్ గారు ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ చేస్తే ఎన్నికల అధికారులు ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ చెక్ చేసి ఏం చెప్పిర్రో ఈ వీడియో ఒక్కసారి చూడండి అందరూ. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలు తప్పని తేలాయి. కేటీఆర్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్లో ఒకే అడ్రస్ పై ఉన్న ఓ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్స్ ఉండడంతో ఓటర్లు భారీగా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు అధికారులు. 2023 నుండి అక్కడ ఉన్న ఓటర్లే తప్ప కొత్తగా ఓటర్లను యాడ్ చేయలేదని స్పష్టం చేశారు. 2023 జనరల్ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లే ఇప్పుడు ఉన్నారని వివరణ ఇచ్చారు ఎలక్షన్ అధికారులు. కేటీఆర్ గారు మీరు ఒక రాజకీయ కమిడియన్గా తయారయ్యారు. ఎందుకంటున్నానంటే మీరు ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడం, బొక్కబోర్ల పడడం మీకు అలవాటైపోయింది. మీరు రాజకీయ నాయకుడిగా ఉండండి కేటీఆర్ గారు, కమిడియన్గా కాదు. మీరు ఇక్కడ ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెబుతారు కేటీఆర్ గారు.